బైబిల్ గ్రంథంలో ఒక సహోదరుని గురించి వ్రాయబడుతూ ఉంది. ఆమె తన యొక్క యవ్వన వయస్సు మొదలుకొని తన అందచందాల చేత వ్యభిచారం అనే ఒక భయంకరమైన పాపంలోకి తన యొక్క జీవితాన్ని అప్పగించింది. తద్వారా డబ్బును సంపాదించింది, బాగా భయంకరంగా ఆస్తులు సంపాదించింది, కానీ తద్వారా భయంకరమైన పాపాన్ని కూడా సంపాదించుకుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాపం ఆమె జీవితంలో సమాధానం లేకుండా చేసింది. ఒక ప్రక్క ఆ పాపం ద్వారా మంచి ఆస్తులు సంపాదన అంతా ఉన్న మరో ప్రక్క ఆమె హృదయంలో సమాధానం లేదు. పాపం ఒక మనిషి యొక్క జీవితంలో సమాధానం లేకుండా చేస్తుందని, దుష్టులకు సమాధానం ఉండదని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా ఈమె జీవితంలో సమాధానం లేని పరిస్థితుల్లో వేదనతో కురింగిపోతున్నప్పుడు ఆమెకు యేసు ప్రభును గురించి ఎవరో చెప్పి ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళితే తప్పనిసరిగా నీ హృదయంలో నువ్వు కోరుకుంటున్న సమాధానం దొరుకుతుందని చెప్పి అనేకులు చెప్పి ఉండగా ఆమె విశ్వాసంతో సర్వశక్తుడైన క్రీస్తు యేసుని వెతికి వచ్చింది. ఆమె యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర ఏడుస్తూ తన హృదయంలో ఉన్న తన యొక్క పాప వేదన కార్యాలను అంతటా, తన హృదయంలో ఉన్న పాప హేయ క్రియలంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిస్తూ అత్తరుతో తన యేసు ప్రభు యొక్క కాళ్ళను కడుగుతూ ఉన్నప్పుడు అందరూ అనుకున్నారు ఈమె ఒక పాపి అయిన స్త్రీ కదా అని చెప్పి. కానీ నా దేవుడు ఆమె హృదయంలోని వేదనను, అంగలార్పును, పశ్చాత్తాపను, నా పాపం వల్ల నా జీవితంలో సమాధానం కోల్పోయి ఉన్నాను, అయ్యా నాకు మీరే సమాధానం ఇవ్వాలని చెప్పి ఆమె కన్నీరు విడుస్తున్న ఆ యొక్క కన్నీటి బాష్ప బిందువుల యొక్క అర్థాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆమెను ఇకపై నువ్వు పాపము చేయకు, సమాధానము గలదానిపై వెలుము అని చెప్పి నా దేవుడు సమాధానమును అనుగ్రహింపజేసి నా దేవుడు ఆమెను పంపించాడు. ఈ లోకం ఆమెను ఒక వ్యభిచార స్త్రీగా చూసింది, కానీ నా దేవుడు పాపి అయిన ఆమె జీవితంలో కూడా పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమెకు కావలసిన సమాధానం అనుగ్రహింపజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అనేకుల జీవితాల్లో అనేక దుర్మార్గపు పాపపు హేయక్రియలు చిక్కుకొని పలు రకములైన వ్యభిచార కార్యాలకు లోనై, పాపానికి లోనై సమాధానమును కోల్పోతున్న ప్రజలు అనేకులు మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ యొక్క వ్యభిచార స్త్రీ వల్లే నీ జీవితంలో కూడా దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోయి ఈ లోకంలో నాకంటూ సమాధానం ఇచ్చేవారు ఎవరు లేరా అని చెప్పి అంగలార్పుతో కన్నీళ్లతో ఈ వాక్యాన్ని నువ్వు చూస్తున్నావేమో, నీకొక శుభవార్త చెబుతున్నాను. ఆ రోజు ఆ వ్యభిచార స్త్రీని నా దేవుడు క్షమించి పశ్చాత్తాపంతో తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆమె జీవితంలో ఉన్న పాపపు హేయ కార్యాలన్నింటినీ క్షమించి దేవాది దేవుడు తన సమాధానం చేత తృప్తిపరిచి ఆశీర్వదించి పంపించాడే, అదే దైవం మీ జీవితంలో కూడా దైవికమైన సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలాగైతే నీవు కూడా యేసు ప్రభు దగ్గరికి రా, నీ హృదయంలో ఉన్న పాప హేయక్రియను ఆయన సముఖంలో కుమ్మరించు. ఈ క్షణములోనే నా దేవా నేను ఒక పాపినని చెప్పి దేవుని సముఖంలో నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే నా దేవుడు నిన్ను క్షమించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకం ఇవ్వని దైవికమైన సమాధానం, ఈ లోకం ఇవ్వని నిరంతరమైన సమాధానం నా యేసయ్య నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కారణం ఆయన సమాధానకర్తగా నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.